హాయ్ దేర్. ఒక మనిషికి మంచి చేయాలంటే ఆలోచన ఎక్కడ పుట్టాలి? మనసులోనే కదా. ఒకరికి చెడు చేయాలన్నా ఆలోచన ఎక్కడ పుట్టాలి? మనసులోనే కదా. ఆ మనసులో పుట్టిన ఆలోచనని ఆచరణలోనే మనం పెడతాం. ఆ ఆచరణలో పెట్టడమే క్రియ, అంటే మన దినచర్యలో ఒక భాగం అయ్యే క్రియ. ఈ ఉదయకాలం దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను నాకు జ్ఞాపకం చేయగా మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో దేవుడు యెషయా భక్తుడి ద్వారా ఒక మాట రాయించాడు. ఆ మాట అద్భుతమైన మాట. వీలున్న వారు మీరు కూడా చూస్తే అది దీవెనగా ఉంటుందని నా అభిప్రాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 2వ వచనంలో 2వ లైన్లో ఒక మాట రాశాడు. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఎంత చక్కటి మాట. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. చాలాసార్లు ఏదో చేయడం వల్ల మనం ధన్యులం అవుతాం అనుకుంటాం. కరెక్టే. దశమ భాగం ఇవ్వడం వల్ల మనం ధన్యులం అవుతాం కాదంట్లే. పొరుగు వారికి సహాయం చేయడం వల్ల ధన్యులం అవుతాం కాదంట్లే. ఎవరికో ఏదో ఆదుకోవడం వల్ల ధన్యులం అవుతాం కాదంట్లే. కానీ కొన్నిసార్లు చేయవలసినవి చేస్తూ చేయకూడనివి చేయకుండా ఉండడానికి కూడా దేవుని సహాయం మనకు కావాలి. అందుకే అంటున్నాడు, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకున్నవాడు ధన్యుడు. అంటే కీడు చెయ్యాలనే పరిస్థితి వచ్చినప్పటికీ, తలంపు కలిగినప్పటికీ, ఎవరో ఒకరు ఎదుగుదల బట్టో, ఎవరో ఒకరు బాగుపడడం బట్టో, లేకపోతే ఎవరో ఇంట్లో ఏదో వాళ్ళు అద్భుతమైన స్థితికి రావడం బట్టో, అసూయ చేతో, ఈర్ష్య చేతో, కక్ష చేతో ఎదుటివాడికి కీడు చేయాలనే దౌర్భాగ్యపు ఆలోచన గలవారు, వాళ్ళు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు తవ్విన గోతిలో వాళ్లే ఒకరోజు పడతారు అని. ఎదుటివాడికి నష్టం చేయడానికి ఉవ్విర్లుడే నీ మనసుందే, నీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? ఆ మనసు నీకు గొయ్యి తవ్వుతుంది. ఎదుటివాడికి కీడు చేద్దామని ఉవ్విర్లూరుతున్న ఆలోచనలు, సంప్రదింపులు నువ్వు చేస్తున్నావే, నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. దేవుడు చాలాసార్లు ఈ మాటని నెబుకద్నెజర్ విషయంలోను, అషూరు దేశం విషయంలోను, ఇతర దేశాల విషయంలో చాలాసార్లు బైబిల్లో రాయించాడు. నెబుకద్నెజర్తో దేవుడు అంటాడు, నేను నా ప్రజలు నీకు అప్పగించాను నిజమే, కానీ నువ్వు వాళ్ళకి కనికరం చూపించలే, నువ్వు వాళ్ళకి చాలా కీడు చేసావు, గనక నేను నిన్ను నిర్మూలన చేస్తాను. ఈ ఉదయకాలం ఈ అరుణోదయం అనే దైవధ్యానం చూస్తున్న నీవు ఎవరికో కీడు చేసి నువ్వు ప్రశాంతంగా ఉందావు అనుకుంటే అది జరగని పని అని ప్రభుపేట నీకు మనవి చేస్తున్నాను. ఎవరినో బాధ పెట్టి నువ్వు ప్రశాంతంగా ఉందావు అనుకుంటే అది జరగని పని అని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఎవరికో వెన్నుపోటు పొడిచి నువ్వు ప్రశాంతంగా ఉందావు అనుకుంటే అది జరగని పని అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు దానికి ప్రతిఫలాన్ని తప్పగా ఇస్తాడు. 56వ యెషయా గ్రంథంలో ఆయన అంటున్నాడు 2వ వచనంలో, బాబు ఏ కీడు చేయకుండా నీ చేయి బిగబట్టు. బహుశా ఒకవేళ నీకెవరైనా కీడు చేస్తున్న తర్వాత వాళ్ళకి తిరిగి నువ్వు స్పందిస్తూ కీడు చేయాలని నీకు అనిపించిందేమో. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? వద్దు, నీ చేయిని బిగబట్టుకో. మనం చేయి బిగబట్టుకుంటే దేవుడు మన పక్షంగా చేయిని ఆడించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కొంచెం మన చేతిని బిగబట్టుకుంటే, మనం కొంచెం మన ఆవేశాన్ని ఆపుకుంటే, మనం కొంచెం ప్రతీకారాన్ని మన చేతుల్లోకి తీసుకోకుండా కొంచెం ఓపిక పడితే, అది నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, మనం ఓపిక పడితే మనకి కీడు చేసిన వారు కోలుకోలేని దెబ్బ దేవుడు వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనం చేతుల్లోకి తీసుకోవడం వల్ల దేవుని దయకు, కనికరానికి మనం దూరం అయిపోతామేమో. ఈ ఉదయకాలం ఆలోచించమని మనం చేస్తున్నాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం అరుణోదయం అనే దైవధ్యానంలో మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. నీ జీవితంలో నువ్వేమేమి అనుభవించావో నాకు తెలియదు, కానీ ఒకవేళ కీడు చేసిన వారు నీ జీవితంలోకి వచ్చినా, మేలు చేసిన వారు నీ జీవితంలోకి వచ్చినా, ఒక మాట బాగా గుర్తుపెట్టుకో. ఈరోజు దేవుడు అనుమతిస్తేనే వాళ్ళు వచ్చారు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. వాటన్నిటి ద్వారా నీ జీవితంలో దేవుడు తన సంకల్పాలను నెరవేరుస్తాడు. మనం ఒకటే చేద్దాం, మన కీడు చేసిన వారిని దేవునికి అప్పగిద్దాం. దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చే రోజు కొరకు మనం ఎదురు చూద్దాం. ఎందుకంటే దేవుడు గుణపాఠం నేర్పించినంత గొప్పగా నువ్వు నేను నేర్పించలేం కదా. ఏమంటారు? ఈ మాటల్ని ఉదయకాలం చూస్తున్న నువ్వు, గడప దాటి ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఈ అరుణోదయం అనే దైవధ్యానం చూస్తున్న నువ్వు నీ ఆవేశాన్ని, నీ ఆలోచనల్ని దేవుని ఆధీనంలో పెట్టుకుని ఆయన చేయబోయే కార్యాల కొరకు ఎదురు చూడడం మంచిది. ఈ దైవ ధ్యానాలు ప్రభువులో మీరు బలపడ్డాలని ప్రతి రోజు మీకు అందిస్తూ ఉన్నాం. వినండి, బలపరచబడండి, దేవునిలో ఎదగండి. దేవుడు అలాంటి కృప మీకు దయచేసి తన అనుకున్న దీవెనలకు మిమ్మల్ని వారసులుగా చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.